అందరికీ నమస్కారం. పవన్ వేదుల అస్ట్రాలజీ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం నవరత్నాల్లో పగడం ఎవరు ధరించాలి, జాతకరీత్యా పగడాన్ని ధరిస్తే మనకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటో మనం సవివరంగా తెలుసుకుందాం. పగడం ఇది జాతకరీత్యా కుజుడికి సంబంధించినటువంటి రత్నం. కుజుడికి సంబంధించినటువంటి రత్నం కాబట్టి కుజుడు మన జాతక చక్రంలో భ్రాతృకారకుడు అంటాడు. అంటే బ్రదర్స్, సిస్టర్స్ వీటికి సంబంధించినటువంటి గ్రహం. అలాగే ఫ్రెండ్స్, స్నేహితులు వీటికి సంబంధించినటువంటి గ్రహం కూడా. భాగస్వామ్యాన్ని కూడా ఇచ్చేటువంటి గ్రహం, పార్ట్నర్షిప్ ని కూడా ఇచ్చేటువంటి గ్రహం కుజుడు. కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో పుట్టిన వాడు కానీ, అలాగే మేష లగ్నం, ధనుర్లగ్నం, సింహలగ్నం ఈ యొక్క లగ్నాల్లో జన్మించిన వాడు కానీ పగడాన్ని వెండిలో ఉంగరం వేలికి ధరించవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నట్టయితే మన కుజుడు యొక్క సంఖ్య 9. కాబట్టి 9వ తారీఖు పుట్టిన వాడు కానీ, 18వ తారీఖు పుట్టిన వాడు కానీ, లేకపోయినట్టయితే 27వ తారీఖు పుట్టినటువంటి వాడు కానీ ఈ యొక్క పగడాన్ని ధరించవచ్చు. అలాగే పగడం ధరించడం వల్ల రక్త సంబంధమైనటువంటి రక్తహీనత, బీపీ, అలాగే బ్లడ్ ప్రెషర్, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, ఇటువంటి అనారోగ్య సూచనలు ధరికి చేరకుండా ఉంటాయి. పగడం ధరించడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమే కాకుండా శరీర పటుత్వం కూడా మనకి లభిస్తుంది. పగడం వల్ల విష జ్వరాలు, అలాగే టైఫాయిడ్ ఇటువంటి జ్వరాలు ఇటువంటివి కూడా కొంచెం ఉపశమించేటువంటి అవకాశం ఈ పగడం వల్ల ఉంది. ఈ పగడం వల్ల కీళ్ళ నొప్పులు కానీ, లేకపోతే ఎముకలు పెరగడం, ఎముకలకు సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యాధులు కూడా పగడాన్ని శాస్త్రోక్తంగా ధరించడం ద్వారా దూరం అవుతాయి. కుజుడు ధైర్యానికి ప్రతీక కాబట్టి ఎవరైనా పిరికితనం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ప్రతి విషయానికి భయపడేటువంటి వ్యక్తులు కానీ పగడాన్ని ధరించడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ పగడాన్ని మంగళవారం రోజున ప్రాణప్రతిష్ఠ చేసి వెండి ఉంగరంలో బంధించి ఈ పగడాన్ని ఉదయం 6 to 7 మధ్యలో ధరించినట్లయితే శుభమైనటువంటి అదృష్ట ఫలితాన్ని మనం పొందొచ్చు. పగడం ధరించడం ద్వారా మనకి శారీరకంగా ఉండేటువంటి అలసట, నీరసం, అలాగే నిస్సత్తువ తొలగిపోయి పగడం ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు కుజదోషం ఉన్నవాళ్ళు కానీ, లేదా అష్టమ స్థానంలో ఇటువంటి చోట కుజుడు కొద్దిగా దోషకారిగా ఉన్నప్పుడు కూడా పగడాన్ని ధరించడం ద్వారా కొంచెం ఆ యొక్క దురదృష్టమైనటువంటి ఫలితాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, లేకపోయినట్టయితే కనుక అన్నాతమ్ముల మధ్య విభేదాలు ఉన్నా కూడా ఈ పగడాన్ని ధరించడం ద్వారా వాళ్ళు మళ్ళీ కలిసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ పగడం మన గ్రహాల్లో కుజుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఇది ఆరెంజ్ కలర్ లో ఎర్రగా ఉంటుంది. పగడాన్ని మనం శుభముహూర్తంలో ధరించినట్టయితే తప్పక మనం అదృష్టాన్ని పొందొచ్చు. పగడం ఇది కాబట్టి పగడాన్ని వెండిలో మంగళవారం రోజున ప్రాణ ప్రతిష్ఠ చేసి దీనికి పూజాధికారం నిర్వర్తించి ఈ పగడాన్ని మీరు ధరించి శుభాన్ని పొందగలుగుతారు. మీ జాతక చక్రంలో సరిగా చెక్ చేయించుకుని జాతక చక్రం పరిశీలించిన తర్వాత మాత్రమే పగడాన్ని మీరు ధరించండి. లేకపోతే విపరీతమైనటువంటి పరిణామాలు కూడా కొద్దిగా ఉంటాయి. అందరూ కూడా పగడాన్ని ధరించి చక్కటి ఆరోగ్యాన్ని పొందండి. మీ యొక్క జాతక రీత్యా శుభం భూయాదు. సర్వం శ్రీ రామార్పణమస్తు. సర్వే జనా సుఖినో